जिले सिद्दीपेट के हल्के असम्बली हसनाबाद के मुख्तलिफ मवाजियात में गुज़िश्ता 2 दिनों से पहर 5 बजे के बाद जबरदस्त जल्लाबारी और गैर मौसमी बारिश हो रही है, जिसके नतीजे में सैकड़ों एकड़ पर तैयार खड़ी धान की फसल और आम के बाग़यात को नुकसान पहुंचा है। मुकामी रुकने असम्बली मिस्टर वी सतीश कुमार ने आज पार्टी कायदीन के हमरा मुख्तलिफ मुकामात का दौरा करते हुए मुतासरा किसानों से इजहार हमदर्दी का किया और नुकसानात की पाबजाई के लिए तखमीना लगाने रेवेन्यू और महकमा ज़राअत के अहदेदारों को हिदायत दी है। उन्होंने मार्केट यार्ड हसनाबाद का भी दौरा करते हुए शदीद बारिश की नजर होने वाले धान के बड़े ज़ख़ीरे का मुशाहिदा किया। नीज भारी मकदार में धान की तलफ होने पर अपने गहरे तासुब रंजो मलाल का इजहार किया। उन्होंने मुतासरा किसानों से खातिर ख्वाह मुआवजे की अदायगी और भीगे हुए धान को भी हुकूमत तेलंगाना की जानिब से खरीदने का ऐलान किया। मिस्टर वी सतीश कुमार ने आफत समावी की संगीन सूरत हाल पर अपनी गहरी तशवीश का इजहार किया और किसानों को दिल बर्दाश्ता न होने का मशवरा दिया। सदर मार्केट कमेटी रजनी तिरुपति रेड्डी, जिले परिषद रुकन बी मानिक नायक और सदर बल्दिया ए रजिता वेंकट, नायब सदर ए अनीता श्रीनिवास रेड्डी, चिट्टी गोपाल रेड्डी, मोहम्मद अब्दुल वहाब अनवर, सदर टाउन कमेटी और दूसरे कायदीन किसानों की कसी तादाद भी इस मौके पर मौजूद थी। అదేవిధంగా కోయడ మండలానికి సంబంధించిన నష్టం ఎంత అవుతుందో నష్టపరిహారం ఎంత అది కూడా క్యాలిక్యులేట్ చేసి అంటే దాని యొక్క పర్సెంటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేయమని చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా వడ్లు కూడా తడిసిన వడ్లు కూడా తప్పకుండా మీరు ఎండబెడితే 100% కొంటారు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి వెంటనే ఇక్కడికి వచ్చి రైతులను కలిసి ఏ విధంగా నష్టపోయిందో కూడా మేము పొద్దున్న నుంచి వాళ్ళతో చూడడం జరుగుతుంది. అదేవిధంగా మార్కెట్లో కూడా వచ్చి వాళ్ళ చూడడం జరుగుతుంది. మీరు నా వెంటే మీరు అందరూ కూడా ఉన్నారు. తప్పకుండా రైతులకు మన ప్రభుత్వమే కేసీఆర్ గారి ప్రభుత్వమే రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం, రైతులను ప్రోత్సహించే ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రైతులు నష్టం కాకుండా చూస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్. ఈరోజు వాస్తవంగా రైతులు చాలా ఉత్సాహంగా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముదామని చెప్పి తీసుకురావడం జరిగింది. మరి అనుకోకుండా వర్షాలు పడి తడవడం జరిగింది. యాక్చువల్గా నిన్న శనివారం, ఇవాళ ఆదివారం అయిపోయింది. ఆదివారం అయినా కానీ అందరిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఈ యొక్క కొనుగోలు చేయాలని చెప్పడం జరుగుతుంది. అందుకోసం ఎందుకంటే రైతులకు మనం తప్పకుండా న్యాయం చేయాలి. వాళ్ళు చాలా కష్టపడి పంటలు పండిస్తున్నారు. మా దగ్గర అందుబాటులో రైతులను కూడా రావడం జరిగింది కాబట్టి వారికి సరైన న్యాయం చేకూరుస్తామని తెలియజేస్తాం.